హలో అండి, అందరికీ నమస్తే. నేనండి మీ సౌజన్యాన్ని. ఇవాల్టి నా లంచ్ రెసిపీలో చాలా ఈజీగా అయిపోయే టమాటా రసం, ఉడికించిన అలసందలు, స్వీట్ కార్న్ ఇవన్నీ చాలా తొందరగానే అయిపోతాయండి. ఒకేసారి చేసేసుకోవచ్చు. ముందు రసం కోసం ఇలా టమాటాలని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత కొన్ని చల్లనీళ్ళు పోసేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలి. మీకు వేడిగా ఉంది అనుకుంటే స్మాషర్తో అయినా స్మాష్ చేసేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంతో పాటు చింతపండును కూడా ఇలా వాటర్ వేసేసి చింతపండు గుజ్జును కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. రసం పెట్టే ముందే నేను ఇంకొక పక్కన అలసందల్ని కూడా ఉడికించేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసేసి. ఇప్పుడు రసం కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాని, చింతపండు రసం ఈ రెండింటిని వేసి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ కూడా వేసేసుకొని ఇలా బాగా స్మాషర్తో అన్నామంటే మనకు ఉండేదంతా బాగా టమాటా గుజ్జంతా వచ్చేస్తుంది. ఇందులోకి ఉప్పు, పసుపు, కారం పొడి ఈ మూడింటిని వేసి ఒకసారి కలిపేసి మూత మూసి పెట్టేసుకోవాలి. రసం ఉడికేలోగా ఇంకొక వైపు నేను రైస్ని కూడా పెట్టేసుకున్నాను. నాకు రైస్ కుక్కర్లో ఇలా స్టీమ్ చేసుకునే ఆప్షన్ ఉందండి. అందుకోసం నేను స్వీట్ కార్న్ కూడా పెట్టేసుకున్నాను. నాకు ఈ కుక్కర్ వల్ల చాలా టైం సేవ్ అవుతుందండి వెజిటేబుల్స్ ఉడికించుకోవాలంటే. దీంతో పాటు ఇలా అలసందల్ని కూడా ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రసంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, దీనివల్లే సగం టేస్ట్ వచ్చేస్తుంది. జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరి ఇలా మూడింటిని వేసి బాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసి ఒక టేబుల్ స్పూన్ దాకా రసంలోకి వేసేసుకోవాలి. దీంతో పాటు రసం పౌడర్, కొద్దిగా ఇంగువ, దీంతో పాటు కొద్దిగా బెల్లంని కూడా వేసుకోండి. పులుపుకి బెల్లంకి సెట్ అయిపోతుంది. మనకి పులుపు ఎక్కువ అనిపించకుండా చాలా బాగుంటుంది. వద్దంటే స్కిప్ చేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసుకోవడమే. అంతేనండి, టమాటా రసం అయిపోయింది. మీకు నా లంచ్ రెసిపీస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక పక్క స్వీట్ కార్న్, మీరు కావాలంటే అలసందల్ని కూడా మీరు పోపు పెట్టేసుకోవచ్చు. నేను ఏమీ ఫ్రై చేసుకోలేదండి, ఇలా డైరెక్ట్గానే తింటున్నా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.